తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీలు వాళ్ళను పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించి రండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనం కూరుకొని పోయిందన్నమాట. పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం? దీనికి ఇది నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈ ప్రయోజనాలు ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలకు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదా? కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత. ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా, జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు ఇన్ని రోజులైంది కదా, 10 రోజులైంది, సమాధానం ఎక్కడైనా ఇచ్చినారా? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అని ఒకరు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ, ఎవరు నీకు 15, నీకు 15, నీకు 18 అని చాలా పాపులర్ అయినాడు చూడండి. అతి ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్, నీకు 15, నీకు 15, నీకు 18. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా, ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు ఇంతవరకు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి, లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి. ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది, వాళ్ళతో ఉన్న పుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకా కొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సామాన్య మానవునికి, ప్రజలకు అర్థం కావాలంటే ఒక 2-3 పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది. నీటిపారుదలలో ముఖ్యమైన పదాలు ఒక 2-3 ఉంటాయన్నమాట. ఒకటి క్యూసెక్. క్యూసెక్ అంటే నీటి పారుదల, క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు, నీటి పారుదల. టీఎంసీ అంటే నీటి నిల్వ. ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకుండే బెనిఫిట్ అప్రాక్సిమేట్గా అందాజుగా
11,000 క్యూసెక్కులు ఒక రోజు 24 గంటలు పారితే 1 టీఎంసీ నీటి నిల్వ అవుతుందన్నమాట. ఒక్కసారి నీటి నిల్వ 1 టీఎంసీ పెట్టుకుంటే ఇంచుమించు 10,000 చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 3 ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థమవుతుంది అనమాట. లేకుంటే మనం ఊరికే క్యూసెక్కులని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు. అప్రాక్సిమేట్గా 11,000 క్యూసెక్లు 24 గంటలు పారితే 1 టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్కులు బిందె నిలువ టీఎంసీలు. ఆ తర్వాత ఆ బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుంది అనమాట వ్యవసాయాన్ని. ఇది సారాంశం. ఈ సారాంశంలో భాగంగా ఇది కృష్ణానది. కృష్ణానదికి కుడివైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎడం వైపు ఏమో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత. అయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్న ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో, నీటి కేటాయింపులు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బచావత్ అవార్డు అని బచావత్ గారు ఇచ్చిన అవార్డు ప్రకారంగా మనకు నడుస్తుంది. ఆ రోజు మనకు 811 టీఎంసీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 700 టీఎంసీ కర్ణాటక రాష్ట్రానికి పోతే 500 చిల్లర టీఎంసీ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందనమాట. 560. ఆ తర్వాత మళ్ళా వివిధ రాష్ట్రాలు ఇది మరొకసారి పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇంకొక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టుకు పోయి ఆపడం కూడా జరిగింది అనమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. ఎందుకు కరెక్ట్ కాదని చెప్పిందంటే బచావత్ అవార్డులో ఒక నీటి పారుదల చూస్తే 75 సంవత్సరాలు వెనకాలకి చూసిన తర్వాత ఆ 75 సంవత్సరాలలో ఇంచుమించు 75% ఎంత నీళ్ళు వస్తాయో ఆ నీళ్లను చూసుకొని 3 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఎంత నిర్ధారణ జరిగింది? అప్పట్లో 75% ఖచ్చితంగా అంటే 75% గ్యారంటీ ఉండే నీళ్లు, 75% గ్యారంటీ ఉండే నీళ్ళు అనేటప్పటికి 2060 టీఎంసీలు వచ్చినాయి. 2060 టీఎంసీలలో 800 చిల్లర మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 700 కర్ణాటకకు, 560 మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని మళ్ళీ పునరాలోచించి 75% కాదు 65% అన్నారనమాట. అంటే 65%, 65% మాత్రమే గ్యారంటీ ఉన్న నీళ్ళని ఇస్తున్నామనేటప్పటికి ఆటోమేటిక్గా నీటి అవైలబిలిటీ లభ్యం పెరుగుతుంది. నీటి లభ్యం పెరిగినప్పుడు 1001 టీఎంసీ ఆంధ్రాకు, 911 టీఎంసీ కర్ణాటకకు, అదేవిధంగా మహారాష్ట్రకు 666 టీఎంసీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం. ఎందుకు నష్టం అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత 811 పేరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 1001 అయింది కదా. కానీ కర్ణాటకకు మహారాష్ట్రకి ఎంత అయింది? వాళ్ళది 700 నుంచి 900కు అయింది, 560 నుంచి 666 అయింది. కాకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి. పైనుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ నీళ్ళనంతా వాళ్ళు వాడేసుకుంటారు. అంటే ఇంతకు ముందు కర్ణాటక ఒకవేళ 700 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంటే ఈరోజు కర్ణాటకకు 900 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మహారాష్ట్రకు 560 టీఎంసీ వాడేదానికి అవకాశం ఉంటే 666 టీఎంసీ ఇప్పుడు వాడుకునే దానికి అవకాశం వస్తుంది. నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళ కేటాయింపులు వాళ్ళు ఏమంటారంటే ఇది నాది భాగం, నేను వాడేసుకుంటున్నా అంటే ఇక్కడికి తగ్గిపోతాయి. పైగా గత 20-30 సంవత్సరాల్లో నేను ఎందుకు ఈ చరిత్ర అంతా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉంది ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఆయన ఏ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎప్పుడైతే ఈ 20-30 సంవత్సరాలుగా ప్రాజెక్టులన్నీ కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులలో కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ విపరీతంగా ప్రాజెక్టులు కట్టేసినారు. కృష్ణా నది చూసుకుంటే ముఖ్యంగా దాని ట్రిబ్యూటరీస్ వచ్చేసి కృష్ణ, భీమా, మల్లప్రభ, ఘట్టప్రభ. మల్లప్రభ అనే ఒక నది మీద ధారవాడ దగ్గర వస్తుంది. అక్కడ సౌదత్తి అనే పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఘట్టప్రభ అనే నది మీద హిడికల్ అని బెల్గాం దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది.
కృష్ణానది మీద ఆల్మట్టిలో కట్టడం జరిగింది, నారాయణపూర్ మీద కట్టడం జరిగింది, భీమా మీద మహారాష్ట్ర నుంచి చూస్తే వివిధ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టడం వలన ఏమైందంటే నీటి లభ్యం ఆంధ్రాకి రావడం లేదు. పేరుకు ఇన్ని టీఎంసీలు పారుతాయని ఉంది కానీ దాటి రావడం లేదు ఇక్కడికి. పైగా కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కువ శాతం చెరుకేస్తారు. చెరుకు వలన వాళ్ళకి అక్కడ నీటిని నది నుంచే లిఫ్ట్ చేస్తారు. అంటే మీరు పోయి అక్కడ నదులు చూస్తే వేల పంపు సెట్లు ఉంటాయి నదుల మీద, వేల పంపు సెట్లు, కిలోమీటర్ల కొద్దీ. ఇప్పుడు మన దగ్గర ఒక పొలం నుంచి ఇంకో పొలం పైప్ లైన్ పోవాలంటే ఒప్పుకోకపోవచ్చు, అక్కడ పొలం నుంచి పొలం దాటి కిలోమీటర్లు పైప్ లైన్లు వెళ్ళిపోతుంటాయి. ఆ విధంగా ఎన్నో టీఎంసీ లిఫ్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ అవార్డు ఇచ్చేటప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కానీ కడుతున్న ప్రాజెక్టులు కానీ ఈ రెండింటిని పట్టి కేటాయింపులు చేయండి అని చెప్పి ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్కి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2004 సంవత్సరంలో సరైన వాదనలు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఇవ్వనందువలన ఈరోజు ఈ 75% నుంచి 65% లభ్యము పెంచడము, తద్వారా కర్ణాటక మహారాష్ట్రకు ఇది గొప్ప కాంట్రిబ్యూషన్ ఆయన చేసింది. ఆయన వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానది మీద రావాల్సిన నీళ్లు 100 టీఎంసీలు యాక్చువల్గా తగ్గిపోయింది. రెండో పాయింట్ ఏమంటే డ్యాములు కట్టనందువలన, డ్యాములు లేనందువలన, తన పీరియడ్లో కట్టనందువలన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నందుకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇది గమనించుకొని చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి, రాబోయే కాలంలో ఇబ్బంది అనే ఉద్దేశంతో గబగబ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసేసినారు రాజశేఖర రెడ్డి. జలయజ్ఞం కింద ప్రాజెక్టులు స్టార్ట్ కావడం ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా కూడా అందులో వెనుకబడిన రాయలసీమ, ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రాంతానికి మరీ ముఖ్యంగా లాభం జరగాలనే ఉద్దేశం, మంచి జరగాలి. పైకి ప్రాజెక్టులు అంటూ ఇప్పుడు కట్టకుంటే ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది. కట్టకుంటే కేటాయింపులో బ్రజేష్ కుమార్ కేటాయింపులో మనం నష్టపోతామని రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతూ ప్రాజెక్టులన్నీ కట్టినారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఏ స్థాయికి తెచ్చినారో చూడండి. ఈ నష్టమంతా ఫస్ట్ 2 టర్ములో విజనరీ కింద చేసేసి ఇప్పుడు మళ్ళా కొత్తగా చేస్తున్న నష్టం ఏమంటే రాయలసీమ లిఫ్ట్ స్కీము రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే ఇంకా ఈయన మానేసినట్లే కదా, ఆపేసినట్లే కదా. ఒకవేళ అది రాంగ్ అయితే బయటకు వచ్చి చెప్పాలి కదా, నాయన రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట, మనం ఎప్పుడు కలిసినాము, నేను ఎప్పుడు చెప్పిన ఆ మాట అంటున్నారు. ఎక్కడైనా కానీ ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. 34 కదా, 22 కదా, ఈ నంబర్స్ వద్దండి. సింపుల్, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన చెప్పినాడు, మీరు ఒప్పుకున్నారు, ఆపేసినారని ఆయన అన్నాడు. నిజమా కాదని ముందుకు చెప్పండి. 30 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు ఇన్ని ఫిగర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ నేపథ్యంలో ఈ విధంగా ఉండగా 2014 తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టులు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి? కేసీ కెనాలు, తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, ఇవి ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టులు. ఈ రాయలసీమ ప్రాజెక్టులు ఒక హెచ్ఎన్ఎస్ఎస్ పక్కన పెడితే మన జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగు గంగ ప్రాజెక్ట్ కానీ, ఎస్ఆర్బిసికి కానీ, కేసీ కెనాల్ కానీ ప్రధానంగా, కేసీ కెనాల్ కొంత పైనుంచి వచ్చినా కూడా సుంకేశ్వరం నుంచి ప్రధానంగా మనకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుంటారు అనమాట. పోతిరెడ్డిపాడు ఎక్కడుంది? పోతిరెడ్డిపాడు శ్రీశైలం వెనకాల భాగంలో ఉంది, ముందు భాగం కాదు. ముందు భాగం శ్రీశైలం నీళ్ళు వదిలిపెడితే సాగర్కి వెళ్ళిపోతాయి, మధ్యలో ఎక్కడ తీసేదానికి లేదు. శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిపారుదలకు ఇక్కడ ఏం వాడాలంటే కూడా వెనకాల నుంచి వాడాల్సిందే తప్ప ముందు వాడికి రాదు. ముందు ఇడిచిపెడితే డైరెక్ట్ సాగర్కి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతాయి. సో రాయలసీమ ప్రాంతానికి కానీ, ప్రకాశం జిల్లాకు కానీ, కొంతవరకు నెల్లూరుకు కానీ రావాలంటే వెనకాల నుంచి తీయాలి. వెనకాల నుంచి తీయాలంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర తీయాలి. సో పోతిరెడ్డిపాడు దగ్గర తీసే హెడ్ రెగ్యులర్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉందనే ఉద్దేశంతో ఇది తప్ప వేరే మార్గం లేదని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏం చేసినారంటే వెడల్పు చేసినారు. వెడల్పు చేసినప్పుడు ఎట్లా చేసినారు వెడల్పు? దాన్ని 44,000 క్యూసెక్లు, అంటే ఇంతకు ముందే చెప్తే క్యూసెక్ అంటే 44,000 క్యూసెక్లు అంటే ఒక్క 24 గంటలకైనా 44,000 క్యూసెక్లు తీస్తే 4 టీఎంసీ వస్తుంది బయటికి. మన దగ్గర సామర్థ్యం ఏముంది? ఇంచుమించు 40 టీఎంసీ జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి, 39 కరెక్ట్ చెప్పాలంటే సామర్థ్యం ఎంత ఉంది? ఇంచుమించు 29 టీఎంసీ, 30 టీఎంసీ అంటే 29 కరెక్ట్ చెప్పాలంటే తెలుగు గంగ ప్రాజెక్టు. అదేవిధంగా 28, అదేవిధంగా 19 ఎస్ఆర్బిసి, అదేవిధంగా కేసీ కెనాల్కు కొంచెము ఆగ్మెంటేషన్. ఇవన్నీ చేయాలంటే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో రాజశేఖర్ గారు వెడల్పు చేస్తే ఆ రోజు అల్లరి చేసినది ఎవరండి? టీడీపీ కదా. అల్లరి చేయలేదా? ఆడ కట్ట మీద నిలబడి ఇదే టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిలబడి ఆపలేదా? వీళ్ళందరూ ఎవరు?
ఆ రోజేమో అల్లరి చేస్తారు, అయినా రాజశేఖర రెడ్డి గారు తోసేసుకొని ముందుకు వెళ్ళిపోయినాడు, ఆయన స్టైల్లో ఆయన వెళ్ళిపోయినాడే, అల్లరి చేస్తూ అల్లరి దానికి చేస్తాను, నేను చేసే పని నేను చేసుకుంటాను చేసేసినాను. చేసిన దానివల్ల వచ్చింది. అయితే అప్పుడు ఎట్లా 841 అడుగుల్లో ఉంది లెవెల్లో ఏది పోతిరెడ్డిపాడు హెడ్రికలేటర్ 841 అడుగుకు వస్తే శ్రీశైలంలో నీళ్లు అప్పుడు ఫస్ట్ పోతిరెడ్డిపాడులోకి నీళ్ళు వస్తాయన్నమాట. అక్కడ నుంచి ఈ ప్రాజెక్టులకు అంతా పోవాలి. శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎంత 885. కానీ ఈ 44,000 క్యూసెక్లు ఫుల్గా డ్రా చేయాలంటే ఎంత ఉండాలా? 881. 885 ఫుల్ లెవెల్ అయితే 881 4 అడుగులు తక్కువ ఫుల్ లెవెల్కి వస్తేనే 44,000 క్యూసెక్లు వస్తాయన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ఇది వెడల్పు చేయకముందు అసలు ఏమీ లేదు. దాని తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు మొత్తం నీళ్లు వాడేది స్టార్ట్ చేసినారు లెఫ్ట్ నుంచి. ఎట్లా? వాళ్ళకున్న కల్వకుర్తి స్కీమ్ ఏదైతే ఉందో 25 టీఎంసీ నుంచి 40కి పెంచుకున్నారు. వాళ్ళకున్న ఎస్ఎల్బీసీని సామర్థ్యం పెంచుకుంటున్నారు. ఇది కాక పాలమూరు రంగారెడ్డి డిండి కొత్త స్కీములు పెట్టినారు. ఇవన్నీ కూడా ఏ లెవెల్లో పెడుతున్నారు? 800. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది 885 అయితే, ఇది 881 అయితే, ఇది 841 అయితే, ఇది 800కి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కనుక్కొని చాలా ఇబ్బంది జరగబోతుందనే ఉద్దేశంతో మనము కూడా 800 లెవెల్కు పెట్టి నీళ్లు తీసుకుంటే తప్ప ఇది లాభం లేదు అని తీసుకోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు హెడ్రికలేటర్ దగ్గర దాన్ని ఇంకా కొద్దిగా సామర్థ్యం పెంచుతూ 3 టీఎంసీ రోజుకు 3 టీఎంసీ తీసేటట్లు ఇంచుమించు 40 నుంచి 50 రోజులు తీసేటట్లు 3 టీఎంసీ తీయాలని చెప్పి ఒరిజినల్గా 6,000 చిల్లర కోట్లు అయితే కనీసం మొదటి భాగం ఫేజ్ 1 పనులు 3,800 4,000 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది.